హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు పిసినారులు, డబ్బు విషయంలో చాలా గట్టి వాళ్ళండోయ్. జ్యోతిష్యం వల్లే సనాతన ధర్మంలో న్యూమరాలజీ కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ లేదా రాడిక్స్ సంఖ్య కూడా వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. రాశి చక్రం సంకేతాల ద్వారా ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించినదని నమ్ముతారు. మీ రాడిక్స్ ని తెలుసుకోవడానికి మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జోడించండి. వచ్చే సంఖ్య మీ రాడిక్స్ అవుతుంది. ఉదాహరణకు, నెలలో 8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తుల రాడిక్స్ సంఖ్య 8. 8 + 0 = 8. 1 + 7 = 8. 2 + 6 = 8. ఇలా సంఖ్యాశాస్త్రంలో మూల సంఖ్య 8ని సంఖ్యగా పరిగణించబడుతుంది. మూల సంఖ్య 8ని ఉన్నవారికి శనిదేవుని విశేష ఆశీస్సులు ఉంటాయని చెబుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పురోగతిని సాధిస్తారు. సుఖాలు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కానీ స్వభావరీత్యా కొంచెం పిసినారిగా ఉంటారు. 8వ సంఖ్య ఉన్న వ్యక్తుల లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8వ తారీఖున జన్మించిన వారు ఏ నెలలోనైనా 8వ తారీఖున జన్మించిన వారు కష్టపడి పనిచేసేవారు. ఈ వ్యక్తులు ఏ పనినైనా కష్టపడి నిజాయితీతో పూర్తి చేస్తారని నమ్ముతారు. వారు స్వతహాగా అంతర్ముఖులు. చాలా కాలం తర్వాత చాలాసార్లు కెరీర్లో విజయం సాధిస్తారు. కానీ సమాజంలో చాలా గౌరవం పొందుతారు. డబ్బు విషయంలో చాలా తెలివిగా ఉంటారు. వారు డబ్బుపై దృష్టి పెడతారు. ఎల్లప్పుడూ కొత్త ఆదాయ వనరుల కోసం వెతుకుతారు. వీరు స్వతహాగా పిసినారితనంగా ఉంటారు. వారి నుండి డబ్బు సంపాదించడం చాలా కష్టం. వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెడతారు. దీనివల్ల వారు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసిన అవసరం లేదు. అలాగే 17వ తారీఖున పుట్టిన వారు ఏ నెలలోనైనా 17వ తారీఖున జన్మించిన వారు కష్టపడి పనిచేసేవారు. నిజాయితీ పరులు, ఆత్మగౌరవం కలిగి ఉంటారు. వారు ప్రజలను కలవడానికి ఇష్టపడరు. ఆర్థిక విషయాలలో ఎవరిని గుడ్డిగా నమ్మరు. డబ్బు ఆదా చేయడంలో నిష్ణాతులు. సుఖవంతమైన జీవితంతో పాటు డబ్బు ఆదా చేయడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఆదాయం, పొదుపు మధ్య సమతుల్యతను పాటించడం వారి నుండి నేర్చుకోవాలి. కష్టపడి ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు. పనికిరాని వస్తువులకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టపడరు. అందుకే ఆర్థికంగా ఏ నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే తీసుకుంటారు. ఇక 26వ తారీఖున పుట్టిన వారి గురించి. 26వ తారీఖున పుట్టినవారు కష్టపడి పనిచేసేవారు. నిజాయితీ పరులు. జీవితంలో కష్టపడి చాలా డబ్బు సంపాదిస్తారు. చాలా ఆలోచనాత్మకంగా డబ్బు ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెడతారు. దీనివల్ల వారు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. వారు భౌతిక సుఖాలలో తమ జీవితాలను గడుపుతారు. వారికి డబ్బు ఆదా చేయడం చాలా మంచి అలవాటు. వారి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆదా చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. దీని కారణంగా వారు జీవితాంతం ఆర్థికంగా సంపన్నులుగా ఉంటారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.